ఆవు పాలు పంది తాగుతుంది. శ్రీశైలం మల్లన్న నంది ఎగురుకుంటూ వస్తుంది. రక్తం కక్కుకుంటూ జనం చేస్తారు. ఆకాశంలో ధృవతార ఒకటి మెరుస్తుంది. అది క్రమంగా పెరిగి భూమండలాన్ని నాశనం చేస్తుంది. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. చదువుతుంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం గుర్తుకొస్తోంది కదూ. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో ఈ కాలజ్ఞానం రాసినప్పటికీ అది గుర్తు చేస్తే చాలా మంది కొట్టిపారేస్తారు. అలా జరగదని వాదిస్తూ ఉంటారు. కానీ కేంద్ర మంత్రి చేసిన ట్వీట్ బ్రహ్మం గారి కాలజ్ఞానమే నిజమే అని నిరూపిస్తోందని కొందరు అంటున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనిని చూసి ఆశ్చర్యపోయినట్లు ప్రహ్లాద్ పేర్కొన్నారు. ఆ వీడియో ప్రకారం ఒక వేప చెట్టుకు గుంతులు గుంతులుగా మామిడికాయలు కాచి కనిపించాయి. దాదాపు 25 వరకు మామిడికాయలు ఆ వేప కొమ్మలకు ఉన్నాయి. ఇది ఆయనకు వింతగా తోచింది. దీంతో ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది. ఈ వీడియో చూసిన చాలా మంది బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతోందని కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఆ వేప చెట్టు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మామిడి చెట్టు ఆనవాలు లేవు. దీంతో ఆ వేప చెట్టు కాచిన మామిడికాయలను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమైందని చర్చించుకుంటున్నారు. అయితే ఈ వింత విషయాన్ని అక్కడ వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులకు తెలియడంతో ఆ చెట్టును పరిశీలించారు. చెట్టు మొత్తం ఎక్కి తదేకంగా చూశారు. అయితే ఆ చెట్టు మొదట్లో మామిడి చెట్టు ఉందట. ఆ చెట్టు వేప చెట్టుతో పోల్చితే చిన్నగా ఉందట. ఆ మామిడి చెట్టు పూతకొచ్చినప్పుడు ఆ పూతలోని పొప్పిడి రేణువులు వేప చెట్టు కొమ్మలపై పడ్డాయట. అలా వేప చెట్టుకు మామిడికాయలు కాచాయట. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. ఈ దృశ్యాన్ని చూసి నా మనసు పులకరించిపోయింది. బహుశా ఈ స్థాయి ఘనతకు కారణం మా తోటమాలి అయి ఉంటాడు. అతడే ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. వేప చెట్టుకు మామిడికాయలంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని కేంద్ర మంత్రి రాసుకొచ్చారు.